మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 5వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. తమ దేవుని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితముల్లో, మీ బ్రతుకుల్లో ఈ వాగ్దానం దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగిన వారు బలం కలిగి ఉంటారు. వాళ్ళు గొప్ప కార్యములు చేస్తారని దేవుని వాక్యము దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఎరిగి ఉన్నావు కదా నీవు, దేవుణ్ణి తెలుసుకున్నావు కదా నీవు. దేవుడు కూడా నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వ్యక్తుల జీవితము జనులందరూ ఎరగకపోయినా దేవుడు వారిని ఎరుగును గనుక జనులందరూ ఎరుగులాగా నిన్ను చేయగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు గారి యొక్క జీవితంలో దేవుడు ఆయనను ఎరుగును, ఆయన దేవుణ్ణి ఎరుగును. తన సొంత సహోదరులు ఎరగలేకపోయారు. తన జీవితంలో, తన భక్తి జీవితాన్ని, తను బ్రతికే బ్రతుకును, విశ్వాస జీవితాన్ని సొంత సహోదరులు ఎదగలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని యందు భయభక్తులుగా, క్రమముగా, యథార్థంగా, నీతిగా బ్రతుకుతూ ఉంటే నీవు చేస్తున్నటువంటి నీ ఉద్యోగంలో నీ సహోద్యోగి, నీ కొలుక్కే నిన్ను సరిగా ఎరగలేనటువంటి వ్యక్తిగా, నీ మనసును ఎరగనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడేమో ఒకసారి చూసుకో. భయమొద్దు, బలము కలిగి దేవుని ఎదుట గొప్ప కార్యములు నువ్వు చేస్తావు. నువ్వే ముందుంటావు, నువ్వే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావని దైవ సేవకును దేవుని వాగ్దానాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు చదువుతున్నటువంటి చదువులో నీకంటే సీనియర్స్ ముందున్నవారు, నీ తోటి విద్యార్థులు, నీకంటే జూనియర్సు నీ యొక్క యథార్థతను, భక్తిని, విశ్వాసాన్ని, విధేయతను ఎరగక వారు దేవుని ఎరగనటువంటి వ్యక్తులు గనుక, దేవుణ్ణి తెలుసుకునే వ్యక్తులుగా నిన్ను చిన్నచూపు చూస్తూ ఉన్నారేమో. నీవు అనేక మార్లు తృణీకరణకు గురవుతూ ఉన్నావేమో. రాబో రోజుల్లో వారి మధ్య దేవుడిని ఘనమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఘనమైన కార్యాలు దేవుడు నీ చేత చేయించబోతున్నాడు అనే విషయాన్ని గుర్తెరుగు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సత్యమైనది, దేవుని వాక్యం యథార్థమైనది కనుక అట్టి యథార్థత గల దేవుని మాట విను. బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు నువ్వు చేస్తావని దేవుడు అంటూ ఉన్నాడు. యోసేపు గారిని అయితేనే వారి సొంత సహోదరులే ఆయన ఎరగలేదు, ఆయన శక్తిని ఎరగలేదు, ఆయన భక్తిని ఎరగలేదు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి యోసేపు గారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని యందు విధేయత చూపుతూ బ్రతికాడు, దేవునికి లోబడుతూ బ్రతికాడు. ఆయన యందు భయభక్తులు, క్రమశిక్షణ కలిగి ఆయన యందు సంతోషిస్తూ, ఆనందిస్తూ ముందుకు కొనసాగే వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. ఎన్ని కన్నీళ్ళు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, కృంగుదలు ఎదురైనా, తాను సాధించిన విజయాన్ని, తాను విజయం సాధించాడని ఘనంగా తనను గురించి సెలబ్రేట్ చేసుకునేవారు లేకపోయినా తాను కృంగిపోలేదు, బలహీనుడైపోలేదు. దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయగలిగాడు. ఐగుప్తు రాజ్యం కొరకు గొప్ప కార్యాలను చేయగలిగాడు. అనేక జనాంగం కొరకు గొప్ప కార్యాలను చేయగలిగాడు. ఐఎఫ్ఎస్పి గోడౌన్స్ ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. ధాన్యాన్ని నిల్వ చేసే దానాగారాలు. యోసేపు గారి కాలంలోనే మొట్టమొదటిగా ఇటువంటి ఫుడ్డును దాయటం అనే దాన్ని ఏర్పాటు చేయబడింది దైవ గ్రంథములో. మొట్టమొదటిగా క్రీస్తు పూర్వమే యోసేపు గారు ద్వారా ఎరిగి ఉన్నాం. నేటి ప్రపంచంలో కరువు వచ్చినా ఏమాత్రము భయపడకుండా ప్రపంచం ఉంది అంటే దానికి మొట్టమొదట పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరు అనగా యోసేపు గారే. సహోదరి సహోదరులారా, మీ జీవితముల్లో కూడా దేవుడు అట్ట ఘనమైన కార్యాన్ని చేసి అనేకులకు ఆశీర్వాదకరముగా
దీవెనకరంగా దేవుడిని నిలపబోతున్నాడు గనుక తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తురన్నట్లు రాబో రోజుల్లో గొప్ప కార్యాలను తలపెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ పేరు అడ్రస్సు కాబోతుందని దైవ సేవకునిగా తెలియజేస్తున్నాను గనుక ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన చూపుతున్న ప్రతి మాటకు విధేయత చూపుతూ ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతికినట్లయితే నిశ్చయముగా ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరి అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు ఎందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానము నెరవేర్చి తండ్రి ప్రభుని నిరిగిన వారు తండ్రి బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలిగినట్లు ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపి ఈ మాట వింటున్న ప్రతి బిడ్డ జీవితములు ఇటు ఆశీర్వాదం అనుగ్రహించి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన సన్నిధితో సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.